హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రభ ఈరోజు దినపత్రికలో మనకు వచ్చే నెలలో డిఎస్సి చూడండి, ఇక్కడ మనకు న్యూస్ వచ్చింది. మొన్న వచ్చిన 2500 పోస్టులు అనే వార్త కూడా ఆంధ్రప్రభలోను ఆంధ్రజ్యోతిలోనూ వచ్చింది. సో అది చూసి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇక్కడ చూడండి, 10,000 పోస్టులతో నోటిఫికేషన్. ఈ ఏడాది 9,000 మంది రిటైర్మెంట్. ఈసారి ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష. చూడండి, ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డిఎస్సి ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. అంతా సజావుగా కొనసాగితే ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలు ఉన్నాయి. ఈసారి సుమారు 10,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 2026లో సుమారు 9,500 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నట్లు అంచనా. వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. కొత్తగా 9,200 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మార్చారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించారు. ఇందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం 1,100 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఆ పోస్టులు సహా ఈ ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్న 9,500 ఖాళీలు కలిపితే 10,000కు పైగానే పోస్టులు ఉండవచ్చు. అంటే మరో మెగా డిఎస్సి జాతర త్వరలోనే ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకపై నిర్వహించే డిఎస్సిలో ఆంగ్లం, కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్, కంప్యూటర్పై పరిజ్ఞానం ఉపాధ్యాయునికి ఎంతో అవసరం. ఈ రెండు అంశాలపై డిఎస్సిలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇదివరకు డిఎస్సి అంటే సబ్జెక్టు పేపర్లకే పరిమితం. కానీ ఆంగ్లం, సాంకేతిక పరిజ్ఞానం పైన ఉపాధ్యాయులకు అవగాహన అవసరమనే నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ ఇదివరకే చేపట్టిన ఉద్యోగ పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం పైన పేపర్ ఉండేలా చూస్తోంది. ఇదే విధానాన్ని టీచర్లకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెలలో వెలువడే డిఎస్సి నోటిఫికేషన్లో కొత్త పేపర్పై పరీక్ష నిర్వహించేలా యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది మనకు 2026లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు ఇక్కడ చూడండి. హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి 6,000, స్కూల్ అసిస్టెంట్లు 3,000, పీఈటీలు 500, మొత్తం 9,500. సో ఇదైతే ఈరోజు న్యూస్. కాబట్టి ఎవరు ఆధారపడకండి, ఇంకా ఎనర్జీతో హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్.